రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకు దొంగ మాటలు మాట్లాడినావు, ఎందుకు గాలి మాటలు మాట్లాడినావు, ఎందుకు ఉత్తుత్తి మాటలు మాట్లాడినావు? ఏం చెప్పినావు ఆ రోజు? మీరు ఇప్పటి వరకు రుణం తీసుకోకపోతే తీసుకోండి, నేను ఇస్తా అన్నావు, మాఫీ చేస్తా అన్నావు, ఇప్పటి వరకు ఎందుకు దాని గురించి మాట్లాడతలేవు అని తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారు. పొడింగి మాటలు మాట్లాడినావు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నావు, ఇచ్చినవా అని అడుగుతున్నాము. మరి ఎందుకు ఓట్లు వేయించుకొని ఇవాళ రైతులను దగా చేస్తున్నావు, మోసం చేస్తున్నావు అనే ప్రశ్న ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన వస్తున్నది. నువ్వేం చెప్పావు? ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి మద్దతు ధరను ఎంతగానో పెంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తుంటే ఆ మద్దతు ధర రైతులకు అందడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి మర్చిపోయి నువ్వేం మాట మాట్లాడినావు? మేము అధికారంలోకి వస్తే మేము మరి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడినావు. ఇవాళ ఏమైందని అడుగుతున్నారు రైతులు. దీనికి సమాధానం చెప్పు. చెప్పిన తర్వాత నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. కానీ మళ్ళీ దొంగ మాటలు మాట్లాడుతూ, మళ్ళీ ఇంకేవో మాటలు మాట్లాడుతూ, మళ్ళీ కొన్ని వాగ్దానాలతో ఇవాళ రైతుల ముందుకు వస్తే రైతులు తప్పక నీకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే నువ్వు రైతులకు మాటలు ఇచ్చినావో వాటినన్నింటినీ నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. కానీ నువ్వు కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం గత ప్రభుత్వం లాగానే మాట్లాడి ఓట్లు వేయించుకొని వాళ్ళ తెప్పదాటేసినావు, ఒడ్డు దాటినాక తెప్పదాటేసినావు. అందుకోసమే నిన్ను ప్రశ్నించడానికి మరి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ముందుకొచ్చింది. ఒక చోట ఒక మంత్రిని ప్రశ్నించారు, ఇప్పటికిప్పుడు బ్యాంకు పోయి 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, రద్దు చేసేటువంటి పూచి నాది. సోనియా గాంధీ జన్మదినం 9వ తేదీ సందర్భంగా రైతులకు కానుక ప్రకటిస్తున్నానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా కనీసం ఆలోచిస్తున్నట్టుగా కూడా, కార్యాచరణ చేస్తున్నట్టుగా కూడా కనపడటం లేదు. రైతు భరోసా విషయం తీసుకున్నా, అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తారంటారు. ఇలా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తారంటారు. అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిర్రు. ఒక రాష్ట్రం అంతా కూడా ఇలా పరిస్థితి చూస్తే పూర్తి స్థాయిలో పంట నష్టం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఈరోజు అతివృష్టి వస్తే, అనావృష్టి వస్తే, చీడపీడలతో రైతు దెబ్బతింటే ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్రం అంతా కూడా తీవ్రమైనటువంటి అనావృష్టితో అలా పంటలు నష్టపోయినాయి. ఎక్కడ చూసినా కూడా కనీసం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు రైతులను కలిసి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేయడం లేదు. మేము ఉన్నాం అండగాని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏందిరో ఓటుకు నోటు దొంగ తెగ అరుస్తున్నాడు, అబద్ధాల హామీలతో కుర్చీలో కూర్చున్నాడు. అలీబాబా 40 దొంగలు తెలంగాణ మంత్రుల వర్గం. ఇక లేదా తెలంగాణకు ముందు బాగుపడే మార్గం. ఉత్తుత్త హామీలతో సీటు మీద కూర్చున్నాడు. రైతులకు రైతు బంధు రుణమాఫీ ఏమాయే, కౌలు రైతుకు 15,000 ఇస్తంటే ఎటువాయే, ఆసరా పెన్షన్ 40,000 ముసలోళ్ళకు ఎటువాయే, మహిళలందరికీ 2,500 ఇస్తాంటివి అవి ఏమాయే, ధాన్యానికి 500 బోనస్ గారు ప్రకటిస్తేవి, ఏది ఇవ్వకపోగా దబాయిస్తూ వికటిస్తేవి, హౌలా కూతలు కూస్తూ అవారా పాలన చేస్తున్నావు. నిరుద్యోగ యువకులను 4,500 ఇస్తున్నావు. మహిళలకు ఉచిత బస్సు, ఆర్టీసీకి ఎగనామం, సబ్సిడీ గ్యాస్కు పెట్టింది కదా పంగనామం, కళ్యాణ లక్ష్మి తులం బంగారం తుమ్మతూతులాయే, బాలింతలు పసిపాపల కిట్లు వాళ్ళ ఉసురు తగిలిపాయే, మత్స్యకారులు, గొర్రె కాపర్లు, దళిత బంధు, బీసీ బంధు 420 హామీలు ఇచ్చి 420 వాడవైతివి. ఏంటిరో ఓటుకు నోటు దొంగ తెగ అరుస్తున్నాడు. ఉత్తుత్త హామీలతో సీటు మీద కూర్చున్నాడు. అవాకులు చవాకులు పేలకోయి చాలు చాలు, చూట కూచి బూడు దెబ్బలు తినకోయి మేలు మేలు, కరుకు పెరుకు చూపితేను మూతి పండ్లు రాలు రాలు. ఇది రేవంత్ రెడ్డికి మా రైతుల తరఫున ఇచ్చే హెచ్చరిక. ఇది అవాకులు పేలకోయి చాలు చాలు, గిరాకులు పరాకులు చూపకోయి చాలు చాలు, జూట కూచి బూడు దెబ్బలు తినకోయి మేలు మేలు, కరుకు పెరుకు చూపితేను మూతి పండ్లు రాలు రాలు.